సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు. అంటే గురువుని దైవంతో సమానంగా భావిస్తాం. గురుదేవోభవ అని ఎందుకంటాం? ఊరికే కాదు కదా. కానీ ఆ గురువులు కొంతమంది, నేను అందరిని అనట్లేదు, కొంతమంది దారుణంగా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఇప్పుడు స్కూల్స్లో పిల్లల్ని కొట్టడం అనేది లేనే లేదు. అలాంటిది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో ఓ స్కూల్లో టీచరు పిల్లాడిని అత్యంత దారుణంగా కొట్టారు. ఆ దెబ్బతో ఆ పిల్లోడికి ఇయర్ డ్రమ్ పగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ చెవి ఇక ఫ్యూచర్లో వినిపిస్తుందో లేదో కూడా తెలియనటువంటి దారుణమైన సిచ్యుయేషన్. అసలు అంతగానం కొట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు కొట్టాలి? అసలు కొట్టే రైట్ ఎవరిచ్చారు? పిల్లల్ని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పేరెంట్స్. అలాంటి పిల్లల్ని స్కూల్లో చదువుకోలేదనో లేదా తప్పు చేశారనో కొట్టడం ఏంటి? పిల్లలు అన్నాక తప్పు చేస్తూనే ఉంటారు. చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? చదవకపోయినా లేదు అల్లరి చేసినా ఏదన్నా తప్పు చేసినా మాటలతో దండించాలి, అంతేగాని చేతలతో కాదు. అది కూడా కొట్టేటప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు డాక్టర్స్ కావచ్చు, లేకపోతే విఘ్నులు కావచ్చు, వెనకాల వీపు మీద కొట్టండి లేదంటే కింద కొట్టండి, అంతేగాని చెవుల మీద చెంపల మీద కొడితే వాళ్ళ కంటికో లేకపోతే చెవికో తాకితే ఏంటి? ఆ తర్వాత ఎవరు వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలకి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఆ పిల్లోడి జీవితం ఒక రకంగా నాశనం అయినట్టే కదా. ఆ టీచర్కి ఎవరు ఇచ్చారా రైట్? ప్రస్తుతం మనతో పాటు సిద్ధార్థ్ అనే బాబున్నాడు. నిన్న జడ్చర్లలో శ్రీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్లో ఒక టీచర్, నాగరాజు అంట పేరు, ఆ టీచర్ ఆ బాబుని కొట్టడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఆ బాబుకు. ఒక్కసారి మనం తనతో మాట్లాడదాం. నాన్న సిద్ధార్థ్, ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు? పెయిన్ మాత్రం ఎక్కువ ఉంది. పెయిన్ వస్తుందా అమ్మా? తినేటప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది. ఇక్కడ తినేటప్పుడు వస్తుంది అమ్మా? తినేటప్పుడు పెయిన్ ఎక్కువ వస్తుంది. వినపడతా లెఫ్ట్ సైడ్ చెవు వినిపిస్తలేదు. ఆహా. ఏం జరిగింది నాన్న? అసలు ఎందుకు కొట్టాడు నిన్న టీచర్? అసలు ఏమైంది చెప్పు తల్లి. మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెక్షన్స్ చేంజ్ అయినాము. నేను నా సెక్షన్ పోయి కూర్చున్నా. అన్ని బుక్స్ దొరికినాయి. ఒక బుక్ కనపడట్లే అని లాస్ట్ బెంచ్ పోయినా ఎక్కడానికి. లేచినప్పటికీ సార్ వచ్చిండు, కొడుతూనే ఉండు. అసలు 5-6 టైమ్స్ బుక్ కోసం వెళ్ళినందుకు కొట్టాడా? పర్మిషన్ లేకుండా బుక్ కోసం ఎందుకు పోయినావు? అసలు పర్మిషన్ లేకుండా నోరు కూడా లేరొద్దు నా క్లాస్ లో అన్నాడు. ఇంకా అప్పటికి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చిండు. నేను ఏడుస్తున్నా అప్పటికి, నొప్పి ఎక్కువ ఉందని. ప్రాబ్లం లేదు. ఫోటో తీసుకుండు. నాటకాలు ఆడుతున్నావా, ఎందుకు ఏడుస్తున్నావు, తర్వాత చెప్తా, ఎవరు చెప్తావు చెప్పుకో, నీ పని చెప్తా అన్నాడు. నాకు నొప్పి లేస్తుంది, ఏడుస్తుంటే ఏడు ఆపు, నాటకాలు ఆడకు అన్నాడు. ప్రాబ్లం చేయలే అని ఫోటో తీసుకుండు. తర్వాత హాస్టల్ పోయినాక సోషల్ సార్ ని, హాస్టల్ మేనేజ్మెంట్ తెలియకుండా ఫోన్ చేసిన, అడిగి సోషల్ సార్ అడిగి మా పేరెంట్స్ కి ఫోన్ చేసిన. అంటే నువ్వు హాస్టల్లో ఉంటావా నాన్న? హాస్టల్. ఓహో, అసలు ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే ఓకే. హాస్టల్లో గురుకుల నారాయణ హాస్టల్లో ఉంటావా? ఓకే. పేరెంట్స్ కి ఫోన్ చేసిన, పొద్దున వచ్చిండు, తీసుకొచ్చిండు ఇంటికి. 10:30 అయింది వచ్చే వరకు. హాస్పిటల్ పోయినాక సార్ రిపోర్ట్స్ 12:30కి వస్తాయంటే అప్పట్లో పెయిన్ వస్తుందని పెయిన్ కిల్లర్ వేసుకున్నా. అయినా పెయిన్ తక్కువ కాలేదు. 12:30కి రిపోర్ట్స్ వచ్చినాక తెలిసింది ఏంటంటే హోల్ పడ్డదని తెలిసింది. ఇయర్ డ్రమ్ పోయింది. వినపడే ఛాన్సెస్ 50-50 అన్నారు. ఫ్యూచర్ లో 50-50 అంటారు. ఒక చిన్న తప్పు, ఆయన చేసిన తప్పు నీ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది నాన్న. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? ఫ్రైడే రోజు 3:30కి కొట్టిండు. మండే రోజా అమ్మా? ఫ్రైడే రోజా? అంటే 2-3 డేస్ అయిపోయింది. ఓకే. సాటర్డే రోజు పేరెంట్స్ వచ్చిర్రు, తీసుకొని పోయినాకనే ప్రిన్సిపల్ సార్ కి ఫోన్ చేసి చెప్పినాం కొట్టిరని. ఆయన ఏమన్నారు? తర్వాత సార్ మా డాడీ అన్నాడు, సండే రోజు వస్తాము పొద్దున అంటే రావద్దు అన్నాడు. మండే రోజు రమ్మన్నాడు. మండే రోజు పోయినాం హాస్టల్ కి. తర్వాత ఏమన్నాడు, ఆ సార్ కొట్టడానికి రైట్స్ లేవు, ఫస్ట్ అగ్రిమెంట్ లో రాసినాము అన్నాడు. ఆ సార్ ని పిలిపియండి అడిగితే సార్ లేడు, సార్ ని సస్పెండ్ చేసినాము, ఏ స్కూల్లో జాబ్ దొరకదు అన్నాడు. కానీ మా అత్త వాళ్ళు లోపలికి వెళ్తే ఆ సార్ ని ఒక రూమ్ లో ఉండు, సార్ ఒక రూమ్ లో ఉండు, లాస్ట్ బెంచ్ లో కూర్చొని. స్కూల్లోనే ఉన్నాడు? స్కూల్లోనే ఉండు. మళ్ళా మాకేమన్నారు, సస్పెండ్ చేసేసినాం, ఏ స్కూల్లో జాబ్ దొరకకుండా చేసినాం, లేడు స్కూల్లో అంటున్నారు. ఇప్పుడు మేము లోపల పోయినాక ఉండు, మళ్ళీ ఏమంటారు, మాకు తెలియదు అంటారు. లోపల పోయినాక మ్యాథ్స్ చెప్తాడా?
ఆయన ఆ, మా- నువ్వు చెప్తున్నా కానీ కొడుతూనే ఉన్నాడా అమ్మ? నీకు చెవి నొప్పి పెడుతుందని చెప్తున్నా కూడా ఆయన కొడుతూనే ఉన్నాడా? కొడుతూనే ఉండు. స్టార్టింగ్ ఫస్ట్ ఒకసారి కొట్టిండు చేతని, కళ్ళు కూడా తిరిగినాయి. ఎమ్మటే 4-5 టైమ్స్ కొట్టిండు దాని మీదనే. అంటే చెంప మీద కొట్టిండా లేకపోతే చెవు మీద కొట్టిండా అమ్మ? ఇట్లా పెట్టి ఇట్లా కొట్టిండు. ఇట్లా పెట్టి ఇట్లా కొట్టిండు రెండింటి మీద. ఏం చదువుతున్నావు మళ్ళా నాన్న ఇట్లా- నువ్వు? 8th క్లాస్. 8th క్లాసా? వాళ్ళు కొట్టినప్పుడు నువ్వు నొప్పి పెడుతుందని ఇలా పట్టేసుకున్నావా? నేను పట్టుకున్నా, మళ్ళీ ఇట్లా కళ్ళు మూసుకున్నా, ఇట్లా తీసినమ్మంటే మళ్ళా కొట్టిండు 4-5 టైమ్స్. రోడ్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చిండు చేయమని. ఆ, ఆ. నేను పెయిన్ భరించలేక చేయలే ప్రాబ్లమ్. ఓహో, మళ్ళా కొట్టిండు చోపునే. మళ్ళీ అక్కడే కొట్టిండు. అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేదని చెప్పి మళ్ళీ కొట్టిండు, బోర్డు మీద రాయలేదని. మళ్ళా కొట్టిండు. అందరినీ కొడుతుంటాడమ్మా రెగ్యులర్ గా అలాగే ఆయన? అందరిని కొడుతుంటారు. మళ్ళా మా పేరెంట్స్ వచ్చిర్రా నిన్న. ఉమ్. టీచర్స్ ఉన్నప్పుడు ఏ టీచర్స్ కొడుతున్నారు అని అడిగితే ఎవరు చేయలేపలే. టీచర్స్ ని బయటికి పంపించినాక అడిగితే ఏడ్చుకుంటా చెప్తున్నారు కొడుతురని. అదేలే, టీచర్స్ ఉన్నప్పుడు భయం వేసి ఉంటది, చెప్పలేదు ఎవరును. మళ్ళా ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు ప్రిన్సిపల్ సార్ కి, కొడుతుందంటే ఏం కొట్టారంటారు, పొద్దున్న రోజు నుంచి మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటారు అని చెప్పిండు ఓహో, ఒక ఆయన. ఈయన ఒక్కడే కొడతాడమ్మా ఇంకా చాలా మంది టీచర్స్ కొడుతుంటారా? ఈయన ఒక్కడే, మిగతా టీచర్స్ ఏం కొట్టారు, మంచిగానే ఉంటారు. ఆహా, ఓకే. ఈసారి ఎక్కువ కొడతారు. అదే, ఎవరు కొడితే వాళ్ళ పేరే చెప్తారు, లేకపోతే అబద్ధం ఎందుకు చెప్తారు? మిగతా టీచర్స్ మీద నువ్వు చెప్పట్లేదు కదా, అందరూ కొట్టారని చెప్పొచ్చు నువ్వు, కానీ చెప్పట్లేవు కదా. ఏది నిజమైతే అదే చెప్తారు. ఒకసారి నాన్నగారితో మాట్లాడతానమ్మా. నమస్తే అండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాము. గురువుని నిజంగా దైవంతోనే పోలుస్తారు. అలాంటి గురువు పిల్లోడి భవిష్యత్తు మీద ఇంత ఎఫెక్ట్ అయ్యేలాగా కొట్టడం అంటే, డాక్టర్స్ ఇప్పుడు బాబు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. సిద్ధార్థ్ చెప్తున్నాడు, డాక్టర్సు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో వినిపించేదానికి, చెప్పలేము అన్నారని చెప్తున్నాడు. మాట్లాడారా అండి మీరు ప్రిన్సిపల్ తోటి, అలాగే ఆ టీచర్ తోటి మాట్లాడారా? యాక్చువల్గా జరిగింది ఏంటంటే మేడం, మాకు 3:30కి ఫ్రైడే రోజు 3:30కి కొట్టాడని చెప్పి మాకు 4:30 కాల్ చేశాడు బాబు. 4:30 కూడా కాల్ ఎవరు చేశారు? మేనేజ్మెంట్ ఎవరు ఏం చేయలేదు. ఓహో, కొట్టినాక స్పెషల్ టీచర్ మాకు ఇక్కడ రెగ్యులర్ తెలుసు మేడము, ఉమ్, తన దగ్గర ఫోన్ తీసుకొని నాన్న కాల్ చేస్తా అని చెప్పి చేశాడు. ఉమ్, నాన్న ఇట్లా సార్ నన్ను కొట్టాడు, బాగా చెవులు నొప్పులేస్తుంది నాన్న అని చెప్పాడు. ఆ, అప్పుడే కెమెరాలు ఉంటాయి అక్కడ, మాట్లాడొద్దు, ఫోన్ మాట్లాడొద్దు నాన్న. మళ్ళీ నాకు ఈవినింగ్ ఫోన్ కాలింగ్ ఉంటుంది, వారం వీక్లీ ఫోన్ కాలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఓహో, ఈ వీక్లీ ఫోన్ కాల్ నాన్న, నేను కాల్ చేస్తాను 6:30కి, ఇంట్లో ఉండు, ఎక్కడికి వెళ్ళకు నాన్న అంటే, ఉమ్, సరే నాన్న ఇంట్లోనే ఉంటాను. వెయిట్ చేశాను, ఉమ్, 7:30 వరకు వెయిట్ చేశాను. నేను బయటకు వెళ్ళాక అప్పుడు ఫోన్ చేశాడు, నాన్న ఇప్పుడు వచ్చింది, లైన్ ఎక్కువ ఉంది చేశాడు. నాన్న చాలా నొప్పిస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నా, ఆ, నువ్వు రా నాన్న అని కాల్ చేశాడు. 7:30 కాల్ చేశాడు. ఆ, 7:30 కాల్ చేస్తే నేను వస్తానన్న, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చేసి తీసుకెళ్తాను అని చెప్పి, నేను మార్నింగ్ 4:30కి బయలుదేరి హైదరాబాద్ నుంచి 6:20కి వెళ్ళిపోయాను. ఆ, 6:20కి వెళ్ళిపోయాను. అక్కడ లోపలికి రానియట్లేదు, పర్మిషన్ లేదు సార్ మీకు ఇప్పుడు రావడానికి ఈ టైంలో, ఉమ్, మాకు ఎమర్జెన్సీ ఉంది, మాకు కాల్ చేశాడు, మా బాబు కాల్ చేశాడు, అందుకోసం వచ్చామైనా కూడా వినట్లేదు. ఉమ్, 1.5 hours మేము గేట్ బయటనే వెయిట్ చేస్తున్నాం, ఎవరు రాలేదని. ఉమ్, ఆ రోజు వండరీలో వెళ్తున్నారు, ట్రిప్కి వెళ్తున్నారు పిల్లలందరూ, మీరు ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, టైం పడుతుంది, ఆగండి, అందరు వెళ్ళిపోయినాక పంపిస్తాము మా బాబుని అంటే, సార్ మాకు ఎమర్జెన్సీ ఉందని చెప్పి ఎంత గొడవ చేసినా వినబడలేదు. ఉమ్, ప్రిన్సిపాల్ కాల్ చేస్తే ఆ ప్రిన్సిపాల్ మాట్లాడి పంపిస్తాను సార్ ఒక 10 నిమిషాలు ఆగండి అని చెప్పినాక, ఆయన చెప్పాక 1/2 hour మాకు పంపించారు, బయటికి పంపించారు. ఓహో, మేము తీసుకొచ్చేసాం, సాటర్డే రోజు మార్నింగ్ తీసుకొచ్చేసాము ఉమ్, హైదరాబాద్. తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాము, టెస్టులు చేశారు, వినపట్లేదు, ఎవరిని కొట్టిరా అని అడిగారు. చూడగానే మేము డాక్టర్ చెక్ చేయకుండా అడిగాడు, చెవులో చాలా నొప్పిస్తుంది, ఏడుస్తుంది అంటే, ఎవరైనా కొట్టారని అడిగితే ఇట్లా హాస్టల్లో జాయిన్ చేస్తాం, కొట్టారా అని చెప్పగానే చూపించాడు మాకు, టెస్టులు చూపించి రిపోర్ట్స్ టైం పడుతుంది, టెస్టులు రాపించారు, దిల్షనాకి వెళ్ళి చేపించుకొని వచ్చాము. ఇయర్ డ్రమ్ అనేది దాంట్లో హోల్ పడ్డదని చెప్పి చూపించారు మాకు, వీడియోస్ ఫోటోలు పంపించారు మాకు. హోల్స్ పడినాయా అండి ఇయర్ డ్రమ్ కి? హోల్ పడ్డది, పంపిస్తాను ఇప్పుడు ఫోటో, హోల్ పడ్డది. పంపించండి. ఆ, ఇంకోటి సౌండ్ అనేది ఎంత వాళ్ళకి వినిపిస్తుంది అంటే, మాకు వినిపించాల్సింది 13లో వినిపించాల్సిన సౌండ్ 33లో వినపడుతుంది, ఓ, అంటే 20 సౌండ్ మైనస్ అయిపోయింది హోల్ పడ్డానికి. ఫ్యూచర్ లో అంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది మూసుకుపోవడానికి హోల్. కాకపోతే ఎక్కువ సౌండ్స్ మాత్రం వినకూడదు ఇప్పటి నుంచి, మీరు చల్లగాలికి తిరగొద్దు, ఎక్కువ సౌండ్స్ వినకూడదు. అసలు బాబు స్నానం అసలు ఒక 3 months వరకు స్నానం చేయకండి, వాటర్ పోవద్దు, స్నానం తల కూడా కింద లేదా? స్నానం చేయదు, చెవుకి తలస్నానం స్నానం 3 months వరకు తలస్నానం చేయొద్దు, అబ్బో, ముఖం కింద నుంచి స్నానం చేయండి. ఓ, స్నానం అలాంటిది చల్లగాలికి తిప్పకండి, బయటికి ఎక్కడికి ఎక్కువ సౌండ్స్ వినకండి, డీజే లాంటివి అలాంటివి అసలు అటు సైడ్ వెళ్ళకండి, ఫోన్ కూడా మాట్లాడిపోయకండి, బాధ్యత తక్కువ ఆ. లెఫ్ట్ ఇయర్ తోటి ఆ, అని చెప్పి చెప్పారు.
మెడిసిన్ వాడాలి, టైం పడుతుంది మీకు కోలుకోవడానికి అని చెప్పి చెప్పారు. మేము అది విషయం వెంబడే మీకు ప్రిన్సిపాల్ కాల్ చేసి చెప్పాను, ఆ, ఫోటోస్ కూడా పంపించాను. వాడు మనిషి అయినా ఎవడండి ఇట్లా కొట్టాడు మా అదే కదా. బాబుని, ఆ, కొడితే ఒక దెబ్బ కొట్టాలండి, కొట్టాలి, మేము కూడా ఎక్కడ ఏం కొట్టాలండి? వీపు మీద కొట్టాలి, వెనక పార్ట్లో కొడితే ఏం కాదు. చేతి చెంప మీద ఇక్కడ కొట్టినా ఏం కాదు మేడం. అసలు చెంప ముఖం షో మీద పర్లేదు. కొట్టొద్దండి, ముఖం మీద కొట్టకూడదు. ఆ, కంటికి తగులుతుందో అది పర్లేదు ఎక్కడ మేడం. తగులుతుందో తెలియదు కదా. చిన్న చూసుకోవాలి, జాగ్రత్త చూసుకొని ఒక దెబ్బ కొడితే మేము కూడా ఏమనం, చదవకపోయినా చదివినా ఒక దెబ్బ కొడితే అవును. మేము కూడా ఏం బాధపడపోయేటోళ్ళం. అయినా అసలు ఇప్పుడు కానీ స్కూల్స్ లో కొట్టడం ఇప్పుడు అనేది లేదండి, రూల్ లేదు అసలు. ఇప్పుడు కొట్టకూడదు, అసలు వాళ్ళు కొట్టే కూడా రైట్ చెప్తున్నారు లేదు మేము, అసలు టీచర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ లేదని చెప్తున్నారు. కానీ మరి రైట్ లేనప్పుడు ఎలా కొట్టారంటే మాకు చప్పుడు అదే కదా సార్, కనుక్కుంటాం మేము కనుక్కుంటాం లేండి, ఇవాళ సాటర్డే, ఇవాళ రాకండి, ఇవాళ ఎవరు లేరు స్కూల్లో, సాటర్డే రేపు సండే అండి, సండే కూడా ఎవరు రాకండి అని చెప్పి చెప్పారు. ఆ, సార్ మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే సార్ మేము మాట్లాడతాము, ఏదో ఒకటి మీకు న్యాయం చేస్తాము, ఏం న్యాయం మీరేం చేస్తారు? అది బాధపడద్దు, తీసుకురమ్మనండి, ఆ న్యాయం హోల్ ని చేస్తాను. పూడ్చి మంచిగా చేయమనండి ఆ చెవిని. నేను చెప్పిన మా బాబుకి ఎలా ఉందో అలా మీకు ఎలా అప్ అయిపోయామో మాకు అలా అప్ అయిపోయాయండి, అదే, మాకు మీ స్కూల్ వద్దు ఏమొద్దు, మాకు ఇచ్చేసేయండి, అవును, మీకు తీసుకొచ్చేస్తాం అవును. అని చెప్పి చెప్పాను. సార్ చేస్తాం, మీకు ఏం టెన్షన్ పడకండి, చేస్తాము, మండే రోజు రమ్మని చెప్పారు. మండే రోజు మేము మార్నింగ్ వెళ్ళాము. ఆ, మండే మార్నింగ్ వెళ్ళేసరికి ఇక్కడ పిలిపిన అంటే మేము ఆయన సస్పెండ్ చేసామండి, ఆయన వాళ్ళు రాలేదు, ఆల్రెడీ సస్పెండ్ చేసేసాము, ఉమ్, ఇప్పుడు లేదండి 1 అవర్ కూర్చోండి మేము పిలిపిస్తాము అంటే. మేము వాళ్ళు లేడని ఎట్లా చెప్తారు సరే, లేడు, స్కూల్ దగ్గరికి వెళ్దామని చెప్పి మేము వెళ్ళాం, నేను ఉమ్, మా సిస్టర్స్ అందరం వెళ్ళాము ఆ, లోపలికి. ఆ. వెళ్ళేసరికి ఆయన టీచింగ్ చేస్తున్నాడు అప్పటికి, మళ్ళీ ఇంకో క్లాస్ రూమ్ లో మరి ఎక్కడ సస్పెండ్ చేశారు? టీచింగ్ చేస్తున్నాడు, మామూలు కూడా కూర్చోలేదు, టీచింగ్ చేస్తున్నాడు. మా బాబు చూసి గుర్తుపట్టి మేము వెళ్తున్నాం అని చెప్పేసరికి వాళ్ళకి తెలిసిపోయింది లోపల, ఆ, ఉరుక్కుంటా వెళ్ళి వేరే రూమ్ లో దాచుకున్నాడు. ఓహో. దాచుకుంటే నేను మా బాబు గుర్తుపడా అంటే మనకు మీరు తెలియదు కేసు మేడం. పెట్టేది ఉండేనండి, మ్యాథ్స్ కేసు ఎందుకు పెట్టలే అసలు మీరు? పెట్టాను మేడం, పెట్టారా? నిన్న నిన్న మొత్తం నిన్న మార్నింగ్ నుంచి మీడియా వచ్చింది, కేసు ఆల్రెడీ తీసుకెళ్ళాం మేము, నేను కూడా కొట్టాను మేడం, నేనేం ఊరుకోలేదు, నాకు కోపం వచ్చింది మేడం, నేను కొట్టాను, ఉమ్, బయటకు గుంజుకొచ్చిన, ఆ, మాకు లేడని చెప్పి అబద్ధం చెప్పారు. మళ్ళీ ఇంకా అదే కదా. ఉమ్, కొట్టాయని చెప్తారు. మా బాబుకి వాళ్ళకి యాక్చువల్ గా తీసుకెళ్ళిన దాని ప్రాబ్లం ఏంటి, బుక్ మిస్ అయితే పర్మిషన్ లేకుండా వెనక బెంచ్కి వెళ్తే కొట్టడానికి రైస్ ఎలా మేడం అట్లా అదే కదా. అసలు బుక్ కోసం కొట్టడం బుక్ మిస్ ఏంటండి? పోనీ అయిందండి, అల్లరి బుక్ చేశాడు, బుక్ లేకపోతే క్లాస్ లో ఏదైనా గొడవ చేశాడు, లేకపోతే పిల్లల్ని ఎవరైనా కొట్టాడంటే అదో రకం. జస్ట్ బుక్ బయట క్లాస్ లో మిస్ అయిందని వెళ్తే దానికోసం కొట్టడం ఏంటో బయట మరి. మేడం, వెనక బెంచ్ అదే క్లాస్ లో వెనక బెంచ్. అదే క్లాస్ లో వెనక బెంచ్ మేడం, అదే క్లాస్ లో నాన్సెన్స్ వెనక అసలు. బెంచ్, అదే క్లాస్ రూమ్ బయటకు వెళ్ళడానికి వీలు కూడా ఉండదు, గొల్లెం పెట్టేస్తారు. బయట ఓహో. కూడా వెళ్ళలేదు బాబు, వెనక బెంచ్ లోకి వెళ్ళాడు, అరే, లేచి వెనక బెంచ్ కి వెళ్ళేందుకు ప్రాబ్లం ఇది. మళ్ళా కవరింగ్ ఏం చేశాడు, కొట్టినాక మళ్ళా ప్రాబ్లం ఇచ్చిండు అప్పుడు సాల్వ్ చేయమని చెప్పి, అదే అదే మ్యాథ్స్ సార్ కదా, అదే సాల్వ్ అది చేయడానికి మళ్ళీ చేయలేదని మళ్ళీ ప్రాబ్లం కొట్టాడంట. అది మళ్ళీ కొట్టి ప్రాబ్లం ఇచ్చి వీడియో తీస్తున్నాడంట, మీరు నువ్వు ప్రాబ్లం క్లియర్ చేసలేవు అందుకని కొట్టినా, ఎవరిని ఎప్పుడు చెప్పుకోపో అని చెప్పాడంట. మళ్ళీ ఇది కవర్ చేయడానికి అదేలేండి. అది క్రియేట్ చేశాడు, ఓహో. క్రియేట్ చేసి ఎవరు చెప్పుకోపో, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వు ఉమ్, సాల్వ్ చేయట్లేదు, అందుకోసం కొట్టినా అని చెప్పి కవర్ చేయడానికి చేశాడు. నేను అది వెళ్ళి మాకు వీడియో చూపించండి ఫస్ట్ అంటే, వీడియో చూపిస్తాము, టైం పడుతుంది, వేరే వాళ్ళు లేరు అని చెప్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఓహో. ఎందుకు కొట్టిండు, పిల్లలందరూ అడిగాను మేడం నిన్న, ఆ, అందరికి అనుకుంటే పిల్లలందరూ చెప్తున్నారు ఈయన ఒక్కడు బాగా కొడతాడంట, అందరు ఏడ్చుకుంటే చెప్తున్నారు మేడం, ఓ. చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు. మా ఒక్క బాబే అనుకున్నాను, అందరు పిల్లలు సఫర్ అవుతున్నారు అక్కడ, ఏడుస్తున్నారు మేడం ఒక్కొక్క పిల్లలు. నాకు ఏమన్నా బాధ అనిపించేసింది, మీరు ఉండకండి నాన్న, ఇక్కడ ఉండకండి వేస్ట్, మీ ఫాదర్ అందరు చెప్పేసి బయటకు వెళ్ళిపోండి నాన్న, ఇక్కడ ఉండడం వేస్ట్ మీకు. ఆ. ఈయన చోతోడిపోయాడు మేడం, ప్రాణం మొత్తం ఏమైతుంది మేడం, ఇప్పుడు ఇదే దెబ్బ ఇక్కడ తాకితే, అవును, ఇంకెక్కడన్నా వేరే చోట తగిలితే తగలరాని చోట, అమ్మో. బ్రెయిన్ మీద దెబ్బ తాకితే మేడం, అవును, బ్రెయిన్ మీద danger కదండి, ఎక్కువ కరెక్టే. stun అయితే కరెక్ట్. ఇప్పటికే ఆ లైఫ్ సగం ఖరాబ్ అయినట్టు, ఇప్పుడు చెవు లైఫ్ లాంగ్ పూర్తిగా వినలేడు, చాలా ఇంపార్టెంట్ కదండి, కళ్ళు చెవులు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ కదా, గట్టిగా వినపడదు, చాలా సెన్సిటివ్ వినొద్దు. పార్ట్స్ కూడానండి ఇవి. ఇప్పుడు ఏం చేయాలి మేడం, అదే చెప్తున్నా, కేసు ఫైల్ చేసాము, తీసుకొచ్చాము, సాయంత్రం వరకు అక్కడ ఉన్నాము, పోలీసు వాళ్ళు వచ్చారు, మాకేం లేదని చెప్పారు, మేము ఉన్నాం పట్టుకున్నాం మేము అనేది. నేనే కాల్ చేశాను మేడం, వాళ్ళు కూడా కాల్ చేయలేదు పోలీసు వాళ్ళకి, ఓహో. నేనే 100 డైల్ చేసి 100 నేనే డైల్ చేశాను, నా ఫోన్ నుంచి నేనే డైల్ చేసి, సార్ ఇక్కడ మా బాబు నిన్న కొట్టారు, మేము 2 days నుంచి వస్తామంటే రానివ్వలేదు, ఉమ్. లేడని చెప్పాడు, ఇక్కడికి వచ్చారు ఉన్నాడు, కొంచెం గొడవ అవుతుంది రండి సార్ అని చెప్పి నేను కాల్ చేస్తే అప్పుడు వచ్చారు. మీరు మళ్ళీ అసలు మీరు ఉండేది హైదరాబాద్ అయితే మీరు జడ్చర్ల అంత దూరాన్ని ఎందుకు వేశారండి? స్కూల్ మంచిదని వేశారా ఏంటి? అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది అంత దూరాన? మంచిదనే వేసాను మేడం, మంచిదనే వేసాను మేడం. నేను యాక్చువల్ గా ఫస్ట్ చిలుకూరు దగ్గర మొయినాబాద్ దగ్గర ఉంది కదా మేడం, అవును. స్వామి గురుకులు అని ఉంది, ఓహో, అది అదేనా ఇది ఇది ఒకటి, కూడా సేమా? ఇది అది ఒకటే సేమ్ మేడం. ఓహో, తెలంగాణ 2 ఉన్నాయి మేడం, ఓకే ఒకటి ఓకే. మొయినాబాద్ లో ఉంది, ఇంకోటి జడ్చర్ల లో ఉంది. మొయినాబాద్ లో ఫస్ట్ ట్రై చేశాను, లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేశాను, ఆహా. సీట్ రాలేదు, డబ్బులకే, మళ్ళీ ఎగ్జామ్ కి ఏం కాదు డబ్బులకే సొమ్మే అది.
ఫ్రీ సీట్ ఏం కాదు, డబుల్ సీట్ అది. ఓకే. సీట్స్ అయిపోయాయి, అక్కడ ఆ బ్రాంచ్కి వెళ్ళండి, ఆ బ్రాంచ్ లో ఉన్న సీట్స్ ఉన్నాయని చెప్తే సరే లాస్ట్ ఇయర్ ట్రై చేసినాం కదా, ఇయర్ ఒకటి, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము, ఒక ఇయర్ అక్కడ చేయండి, జాయిన్ చేయండి అని చెప్తే ఓకే. అక్కడికి వెళ్ళాము. అంత దూరాన్ని ఫస్ట్ ఇక్కడే ట్రై చేసాము. ఓకే. ఇది మొయినాబాద్ మేడం, ఇది వాళ్ళ ఒకటే బ్రాంచ్. అంత దూరం వెళ్ళిన కారణం ఇక్కడ మంచిగా ఉంది కదా, స్టడీ బాగుంటది అనే ఒక కారణంతో వెళ్ళాం మేడం. అదేలేండి. డబ్బులు ఖర్చు పెట్టుకోండి, ఫ్రీ సీట్ ఏం కదా మేడం, డబ్బులు కష్టపడి డబ్బులు పెట్టి కట్టిందే మేడం. ఫ్రీ సీట్ ఏం కాదు. ఇప్పుడు బాగుంటుంది, స్టడీ బాగుంటుంది. చేంజ్ చేస్తున్నారా? లేదు మేడం, నేను మళ్ళీ అసలు పంపించేది లేదు మేడం. మళ్ళీ ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ వచ్చాక మళ్ళీ ఎలా పంపిస్తాం మేడం? అదే. మళ్ళీ ఇయర్ వేస్ట్ అయిపోయింది బాబుది. సగంలో జాబ్ చేసాము, ఇప్పుడు వేరే స్కూల్లో కూడా జాయిన్ చేసుకోరు ఈ టైంలో, కష్టం కదా మేడం. స్కూల్స్ లో జాయిన్ చేసుకుంటారండి, ఒక్కసారి అడిగి చూడండి మీరు. అంటే వీళ్ళ సబ్జెక్ట్స్ అన్ని అక్కడ స్వామినారాయణ మొత్తం బుక్స్ అన్ని వేరే మేడం, వేరే ఇక్కడ బుక్స్ అన్ని వేరే. వాళ్ళ బుక్స్ మొత్తం సెపరేట్ ఉంటుంది, అన్ని బుక్స్ లాగా ఉంటుంది వాళ్ళ బుక్స్. వాళ్ళ మొత్తం సబ్జెక్ట్ వేరే ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయలేము, ఇక్కడ జాయిన్ చేస్తే అసలు ఏం అర్థం కాకుండా అయిపోతుంది బాబుకి. ట్రై చేస్తున్నాను, యాక్చువల్గా మార్నింగ్ అనుకుంటున్నాను, ఒకవేళ కుదిరితే చేయడానికి చూస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఎందుకంటే స్టేట్ సిలబస్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. సెంట్రల్ సిలబస్ మేడం అది. నేను అనేది అది కాదు, అది సెంట్రల్. ఇప్పుడు మీరు స్టేట్ లోకి మార్చే అవకాశం ఉండొచ్చు, ఒక్కసారి ట్రై చేయండి అంటున్నాను. ఎందుకంటే ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకు నేను ఇయర్ వేస్ట్ అయిపోతుంది కొంచెం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి. పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లి ఈఎన్టీ స్పెషలిస్ట్ కి చూపించండి. చేస్తున్నాం మేడం, ఎప్పటికప్పుడు కొంచెం మానిటర్ చేసుకుంటూ ఇందులో అడ్వాన్స్ ఏమన్నా ఉన్నాయేమో ఇంకా కొంచెం కనుక్కోండి. అది హీల్ అవ్వడానికి, తనకు సెట్ అవ్వడానికి ఏమన్నా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందేమో ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే చిన్న పిల్లోడు కదండి, ఏమన్నా అయితే మళ్ళీ లైఫ్ అంతా బాధపడాలి. బ్లడ్ ఏమన్నా వచ్చిందా అండి? వచ్చింది మేడం, బ్లడ్ వచ్చిందంట. కొట్టినప్పుడు 2 డ్రాప్ బ్లడ్ వెళ్ళిందంట. బ్లడ్ వెళ్ళినాక కూడా పట్టించుకోలేదు మేనేజ్మెంట్, అసలు పట్టించుకోలేదు. ఓకే. వెళ్ళింది, బ్లడ్ వెళ్తే సాయంత్రము నొప్పి లేస్తుందని చెప్తే వాడానికి డ్రాప్స్ వేసి పండబెట్టేశారు. ఓహో. నొప్పికి అలానే తట్టుకుంటూ ఎర్లీ మార్నింగ్ వరకు మా గురించి వెయిట్ చేశాడు బాబు. మీరు కూడా అదే రోజు తను కాల్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా వెళ్ళేది ఉండేనండి మేడం. అంటే మేడం నాకు సివియర్ అనుకోలేదు, కొట్టాడు దెబ్బ తాకింది కదా అనుకున్నాం, కానీ ఇంత మామూలుగా కొడితే చిన్న నొప్పి వస్తుందేమో అన్నట్టు అనుకున్నాం. యాక్చువల్ గా మాకు తీసుకొచ్చి హాస్పిటల్ చూపించి రిపోర్ట్ వచ్చినాక మాకు తెలియదు, హోల్ పడ్డట్టు మాకు అర్థం కాలే. ఇంత వచ్చినాక హోల్ పడ్డా తెలిసినాక మాకు ఇంత సివియర్ అయింది. లేకపోతే మేము ఇంత యాక్షన్ కూడా తీసుకోపెట్టాం హాస్టల్ పైన. మేము అప్పటికే వెళ్ళాము, మా వాళ్ళందరూ తీసుకొని వెళ్ళాము, మా అక్కల్ని మా బావ వాళ్ళందరూ కలిసి వెళ్ళాము. సరే, ట్రై చేయండి వేరే స్కూల్ కి. జాగ్రత్త బాబు కూడా. నాన్న సిద్ధార్థ్, జాగ్రత్తగా ఉండమ్మా, ఫోన్ మాట్లాడొద్దంట. నువ్వు ఏమన్నా మాట్లాడినా స్పీకర్ ఆన్ చేసుకుని, అర్జెంట్ అయితే దూరంగా మాట్లాడు. తర్వాత టీవీఐ కూడా పెట్టుకుని చూడక నాన్న, రెస్ట్ తీసుకో కొద్ది రోజులైతే, జాగ్రత్త. సరేనా? తగ్గిపోతులే, డోంట్ వరీ, తగ్గిపోతుంది. డోంట్ వరీ, ఖచ్చితంగా తగ్గిపోద్ది నీకు. ఓకేనా నాన్న? జాగ్రత్త, టేక్ కేర్. థ్యాంక్స్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.